ఇక తెలంగాణలోని జిల్లాల వారీగా వర్షపాతం ఎంత నమోదైందో ఒకసారి చూద్దాం. మహబూబ్ నగర్ 9.3 సెంటీమీటర్లు, రంగారెడ్డి 8.9 సెంటీమీటర్లు, సిద్దిపేట 7.2 సెంటీమీటర్లు, నారాయణపేట్ 6.5, వికారాబాద్ 6.3, నల్గొండ 6.2, ఇక హైదరాబాద్ లో 5.6 సెంటీమీటర్లు, నాగర్ కర్నూల్లో 5.5, మేడ్చల్ మల్కజ్గిరిలో 5.1 సెంటీమీటర్లు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 5.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే ఎక్కువగా ఎఫెక్ట్ అయిన ప్రాంతం మాత్రం హైదరాబాద్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే హైదరాబాద్ లో ప్రధాన కూడళ్లు ప్రతిదీ మునిగిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. మహబూబ్ నగర్ లో హైయెస్ట్ వాటర్ ఫాల్ నమోదైంది. 9.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక రంగారెడ్డిలో 8.9 సెంటీమీటర్లు, మరోవైపు వికారాబాద్ లో 6.3, నల్గొండలో 6.2, హైదరాబాద్ లో 5.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అర్ధరాత్రి వరకు ఖచ్చితంగా వర్షం ఉంటుంది అని ఐఎండీ ఇప్పటికే హెచ్చరిస్తోంది. అర్ధరాత్రి వరకు వర్షం పడే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇప్పటి వరకు ఎవరైతే రోడ్ల మీదకి వచ్చారో వాళ్ళందరూ త్వరగా ఇంటికి వెళ్ళిపోయేందుకు తొందరపడుతున్నారు. ఎందుకంటే వర్షం ఏ మాత్రం కనికరించడం లేదు, ఏ మాత్రం తగ్గడం లేదు. అదే ఇంటెన్సిటీతో వర్షం పడుతూనే ఉంది. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాహనదారులు. మరోవైపు ఇటు మెట్రో స్టేషన్లు కానీ లేకపోతే బస్ స్టేషన్లు కానీ కిక్కిడ్స్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ట్రాఫిక్ ఏమాత్రం ముందు కదలడం లేదు. మరోవైపు ఎవరైతే ట్రాన్స్పోర్టేషన్ తీసుకొని వాళ్ళ ఇళ్ళకి వెళ్లాల్సిందో వాళ్ళందరూ అక్కడే జామ్ అయిపోయారు. దీంతో ఎక్కడ చూసినా జనాలు కిక్కిడిసిపోయి కనిపిస్తున్నారు. మరోవైపు ఇటు లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరుకుంటోంది. మరోవైపు కొన్ని సెల్లార్లలోకి నీరు చేరుకొని అక్కడి వాహనాలు సగం వరకు మునిగిపోయిన సిచ్యువేషన్ ని మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. మణికొండలో సిచ్యువేషన్ ని చూస్తున్నాం. ఇటు ఖైరతాబాద్, ఇది చాలా ఇంపార్టెంట్ చౌరస్తాగా చెప్పుకోవచ్చు. ఖైరతాబాద్ నుండి వివిధ ప్రాంతాలకు వెళ్లేవారు ఎక్కడికక్కడ ఆగిపోయారు. ఇక జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఆఫీసుల నుండి తిరిగి వెళ్లే వాళ్ళు ఎవరైతే ఉన్నారో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ కూడల నుండి వెళ్లాల్సిన వాళ్ళందరూ ఎక్కడికక్కడ ఆగిపోయారు. ఖైరతాబాద్ అలానే అమీర్పేట్లో కూడా అదే సిచ్యువేషన్ కనిపిస్తోంది.